జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి దేవాలయంలో ధ్వజస్తంభం ఎందుకు నిర్మాణిస్తారు, దీని వెనక ఉండేటువంటి శాస్త్రీయ రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముందుగానే మనం దేవాలయానికి వెళ్ళగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది ధ్వజస్తంభం. మరి యొక్క ధ్వజస్తంభానికి నమస్కారం చేయందే మనం ఆలయం లోపలికి వెళ్ళకూడదు. ఎందుకు? ఈ ధ్వజస్తంభానికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చిందో చూద్దాం. ముందుగా దేవాలయాన్ని భగవంతుడి యొక్క శరీరంగా కొలుస్తుంది ఆగమ శాస్త్రం. ఎలాగా? భగవంతుడి యొక్క శిరస్సు భాగాన్ని ఆలయ గర్భాలయంగాను, భగవంతుడి యొక్క నడుము నాభిస్థానాన్ని ధ్వజస్తంభ స్థానంగాను, ఆలయ గోపురాన్ని భగవంతుడి యొక్క పాదస్థానంగా 3 భాగాలుగా కొలుస్తుంది ఆగమ శాస్త్రం. మరి ఈ ధ్వజస్తంభం నిర్మాణం చేయడం ద్వారా ఈ ధ్వజస్తంభం ఆకాశ మార్గంలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా లాగేసుకొని ఈ యొక్క ధ్వజస్తంభం యొక్క ప్రధాన భూమిలోకి పంపిస్తుంది. మనం ఎప్పుడైతే ఆలయంలోకి అడుగుపెట్టి ఆ ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నమస్కారం ఎప్పుడైతే చేస్తామో తద్వారా మన శరీరంలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోయి వెంబడే పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకు కలుగుతాయి. మీరు చూడండి, దేవాలయానికి వెళ్ళగానే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది ఆలయం అనే ఒక భావన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ ధ్వజస్తంభం ఇచ్చేటువంటి శక్తి ద్వారానే మన లోపల భావన వస్తుంది. మరి ఈ యొక్క ధ్వజస్తంభము ఈ శక్తినంతా కూడా గ్రహించి ముందుగా భగవంతుడికి, భగవంతుడి ద్వారా అర్చకుడికి, అర్చకుడి ద్వారా ఆలయంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా శక్తిని ప్రసరింపజేస్తుంది. మరి ముఖ్యంగా ధ్వజస్తంభం అనే పేరు ఎందుకు వచ్చింది? ధ్వజము అంటే జెండా. మరి ధ్వజస్తంభానికి పైన ఒక జెండా ఉంటుంది. అది ఏంటి అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి చేయడమే. ఇది ప్రధానమైనటువంటి అంశం. సనాతన ధర్మంలో మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.